వాళ్ళు ఇదే కదా ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా. సార్ మంచం పొత్తు బోరుబావి అసలు ఈ మాటలు ఏంటి, మళ్ళీ దీనికి సమర్థనలో ఇది చాలా చెత్త అండి. నేను నిన్న కూడా మాట్లాడాను, ఈ మాటలు తీసుకోకుండా నేను మాట్లాడాను. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు లేకపోతే 6 సార్లు ఎమ్మెల్యేలు లేకపోతే మేము చాలా మీడియాలో కొమ్ములు తిరిగిన వాళ్ళము, మేము ఎమ్మెల్సీలను కూడా అయ్యామని చెప్పేవాళ్ళు ఈ చెత్త భాష మాట్లాడి దీంట్లో గొప్ప అర్థాలు ఉన్నాయని చెప్తే ప్రజలను మహిళలను ఎందుకండి అవమానించటం? మంచం పొత్తు అంటే తెలుగు భాష వచ్చిన వాడు ఎవడైనా అది బూత్ అనే అనుకుంటాడు. వియ్యాలు లేవు, మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, ఇలా చాలా పదాలు అంటాడు. కానీ ఆయన టెస్ట్ పెడుతున్నాడు, కంచం పొత్తు మంచం పొత్తు అంటే మీకు తెలుసా అని. అందులో ఒక మహిళ గురించి అలాంటి పదం వాడినప్పుడు అది ఏమవుతుందో దాని గురించి అర్థం తెలీదా? అంటే ప్రజలంతా మూర్ఖులు, ప్రజలకు బూతులు తెలుసండి. బూతులు శివాజీ గణేష్ను ఒకసారి అన్నారు, తెలుగులో అంత నేను మాట్లాడలేను కానీ మీరు బ్యాడ్ లాంగ్వేజ్ వాడితే మటుకు నేను తప్పకుండా పట్టుకుంటాను అని ఆయన ఒకసారి సరదాగా చాలామందికి వేరే భాషల వాళ్ళకు కూడా ఆయన దుర్బుద్ధితో చేస్తున్నటువంటి వ్యాఖ్యాని మంచం పొత్తు అని ఒక మహిళను ప్రస్తావిస్తున్నప్పుడు ఆ పదం వాడటం అన్నది ఘోరం. దాని గురించి ఈరోజు మళ్ళీ వివరణ ఇస్తూ మంచం పొత్తు అంటే మీ భాష ఏంటో మీ అర్థం ఏంటో నాకు తెలీదు, మా దగ్గర అయితే ఈ అర్థం అని చెప్తున్నారంటే అంటే అసభ్యతను పరాకాష్ఠకు తీర్చిపోతున్నారు. ఇంకా ఈయన మాట్లాడాలంటే కూడా ఒక్కోసారి చికాకే కాదు, చాలా అసహ్యం వస్తుంది. బోరుబావి ఏమనుకుంటున్నారండి అసలు వీళ్ళు? మా ఆడవాళ్ళను అంత అచ్చంగా అమ్మ కూడా ఆడదే, అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే. ఆడవాళ్ళు మనుషులు కానట్టు అసలు ఆడవాళ్ళు మనిషి ఆడ మనిషి అంటారు వాస్తవంగా చెప్పాలంటే. ఆరుద్ర రాసిన పుస్తకానికి బోరుబావి అని గొప్ప అర్థంలో అన్నాడంట. అంటే భూగర్భ జలాలు తీసినట్టుగా బోరుబావి అనే పదంలోంచి గొప్ప అర్థం తీయమంటున్నాడు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా నెల్లూరు ఆ చుట్టుపక్కల అంతా కూడా 2-3 పిల్లలు బోరుబావిలో పడి వాళ్ళని తీయటం కష్టమైందంట. అందుకని ఈయన బోరుబావిలో చిక్కుకున్నాడని ఒకవైపు ఏమో ఏం చెప్తున్నారు అవే ప్రభాకర్ రెడ్డికి విపిఆర్కు మీరు కోరుకుంటే ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా తెచ్చి మీకు పెళ్లి చేస్తారు అని మీరే చెప్తున్నారు. అంటే మీరు వయసు పెద్దవాళ్ళైనా కానీ మీకు ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా తెచ్చి ఇస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఎందుకని ఇంత అసహ్యంగా మాట్లాడడం, పోలికలు వచ్చాయని మాట్లాడడం, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? స్త్రీల గురించి ఇంత నీచంగా మాట్లాడిన సంస్కారాన్ని సరిదిద్దుకోకుండా ఏదో అవతల వాళ్ళకేదో అవగాహన లేనట్టు అవతల వాళ్ళు ఏదో అనవసరంగా మీ ఇంటి మీద దాడి జరిగింది, రాష్ట్రం అంతా ఖండించింది. అందుకే పోలీసులు కూడా ఏదో చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి మీద దాడి కంటే మనసు మీద దాడి, మహిళల మీద దాడి ఏం తక్కువది కాదండి. దాన్ని దిద్దుకోకుండా మంచం పొత్తులో మహత్తరమైన అర్థం ఉందని, బోరుబావిలో బ్రహ్మాండమైన వేదాంతం ఉందని ఈ ప్రజాప్రతినిధులు చెప్తే తెలుగు ప్రజలంత మూర్ఖులు కాదు. తప్పు దిద్దుకోవడానికి ఉన్న అవకాశాన్ని దిద్దుకునే బదులు ఇంకా అదే బూతును రుద్దడానికి ప్రయత్నించడం ఘోరాతి ఘోరం. ఆ పార్టీల నాయకులైనా కానీ వాళ్ళ నోర్లు మూయించకపోతే గతంలో 2 సార్లు దెబ్బతిని అధికారానికి వచ్చాం అన్నది పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకవైపు ఏమో మా వైపే చూస్తున్నారని చెప్పుకుంటూ బూతులు వినడానికి ప్రజలేం రారండి. అదే తెలుసుకోండి. సహాయం చేస్తారేమో, ఇంతకంటే వాళ్ళు పథకాలు అమలు చేస్తారేమో అని వస్తారు, కానీ వాళ్ళకంటే వీళ్ళు బూతులు ఎక్కువ తిట్టారు, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా నీచంగా మాట్లాడారు అనే దానికోసం రారు. నాకు నిజంగా ఈ 2 కేసులు నిన్న నేను మాట్లాడాను రాజకీయంగా కూడా. రాజకీయంగా బీఆర్ఎస్ పాత్ర ఏంటి మీరు ఒకసారి వెనక్కు రివైండ్ చేసి చూసుకోండి. రేపు ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూద్దామని కూడా నేను అన్నాను మీతో. ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూసిన తర్వాత మాట్లాడాలని. ఈరోజు కనుక తీర్మానం వలన సహేతుకమైన అర్థం ఇచ్చి ఉంటే నేనేం మాట్లాడేవాడిని కాదు. నిన్న నేను 2 కోణాల్లో అన్నీ మాట్లాడా, కానీ అంత అసభ్యంగా మీ ఉద్దేశంలో ఏంటి సార్? పదే మంచము పొత్తు ఏం సార్? మంచం అనే మాట వచ్చేసరికి అంత ఊగిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? పెద్దది అది మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి విషయమే. దాన్ని ఎందుకంత ఘోరంగా మీరు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు? అంతకంటే మంచిగా చెప్పలేరు. పిల్లల్ని ఇచ్చుకోవడం అంటారు, లేదా పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటారు. మంచం కంచం అనేది స్నేహితుల విషయంలో వాటిలో ఒకే మంచంలో తిని ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే వాళ్ళం అన్నది సేమ్ జెండర్కు చెందిన ఫ్రెండ్స్ విషయంలో అంటారండి. ఆడ మగని కలిపి అనరు తెలుగు వాళ్ళు.
మరి మన మీడియాలో రచనలు ఇవన్నీ చేసిన వాళ్ళం ఈ విషయం తెలియక అంటే అదేం పెద్ద మహా ఇదే నేనేం చెప్పట్లేదు. ఏది ఒకవేళ ఎక్కడైనా పడుకోవటము లేకపోతే మంచం మీద పడుకోవటం అంటేనే నేరం. కానీ అసలు ఎందుకు ఈ అసభ్యమైన చర్చలన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు తీసుకొస్తున్నారు? దాడులు జరిగిన తర్వాత అయినా కొంచెం నాకు కాస్త ఏదో పొరపాటు అర్థం వచ్చినట్టుంది, నేను దాన్ని వెనక్కు తీసుకుంటున్నానని చెప్తే అయిపోలేదా? సో ఇంకా బోరుబావిలోకి ఆకాశము నుండి శంభుని శిరం అందుండి సీతాద్రి అని పవనాందోళకమున్ చేరే గంగాకూలంకష పెక్కుభంగులు కదా వివేక భ్రష్ట సంపాతములు. ఆ పైనుంచి పాకి 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 చివరకు అధఃపాతాలని పోయినట్టుగా తెలుగు ప్రజల యొక్క భాషా సంస్కారాన్ని, రాజకీయ చర్చల యొక్క స్థాయిని, మానవ సమాజంలో ఉండాల్సినటువంటి సంస్కారవంతమైనటువంటి సంభాషణ ప్రక్రియను నీచ స్థాయికి దిగజార్చి దాన్ని ఇంకా గొప్ప విషయంలాగా సమర్థించుకోవడం చాలా దారుణమైన అంశం. ఇప్పటికైనా కానీ తగ్గించండి. కనీసం 2 సార్లు 3 సార్లు దెబ్బలు తింటూనే ఉన్నాం మనం, అయినా మారటం లేదు. ఘోరం. ఇది ఏదో సామెత, ఏదో అమ్మని తిట్టోదురు అక్కని తిట్టోదురు అంటే అమ్మ అనుకుంటున్నాను అంటే తెలుగులో ఒక బూత్ సామెత ఉంది. ఇంక ఇది ఇట్లాగే ఉంది. నేను అట్లా అనుకోని ఇట్లా, మీరు ఇట్లా, ఏంటండి ఇది నాన్ సెన్స్. సార్ ముస్లింల ఓట్లకు టెండర్ 35 లక్షల ఓట్ల తొలగింపుకు ఏదో